క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. రాంగ్ రూట్ లో మనకు అడ్డవచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి. చావు బతుకులో ఉన్న రోగుల్ని ఆసుపత్రికి తరలించి ప్రాణాన్ని కాపాడేదే అంబులెన్స్. మరి ఆ అంబులెన్స్ రోడ్డుపైకి వచ్చేటప్పుడు మీరు దారిస్తున్నారా? మీ పక్కవారు పక్కకు తప్పుకుంటున్నారా? అంబులెన్స్ త్వరగా వెళ్లేందుకు మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారా? ఒక్కసారి గుండె మీద చేవేసుకొని చెప్పండి, ఇలా ఎంతమంది చేస్తున్నారు? చాలా మంది అంబులెన్స్ వస్తున్నా దారి ఇవ్వడం లేదు. అందుకే సామాజిక బాధ్యతతో అవగాహన కల్పించడానికి సుమన్ టీవీ చేపట్టిన ఓ స్పెషల్ డ్రైవ్. అంబులెన్స్ తో ప్రయాణించి ఆ దృశ్యాలను చిత్రీకరించగా కొందరి బాధ్యత రాహిత్యం కళ్లకు కనిపించింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వెళుతున్న అంబులెన్స్ కు దారివ్వడం మనిషి బాధ్యత కదా, అది మానవత్వం కూడా. ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకోలేకపోయినా అంబులెన్స్ కి దారిచ్చి ఓ ప్రాణాన్ని రక్షించొచ్చు. అంబులెన్స్ సమయానికి ఆసుపత్రికి వెళ్లి ఓ ప్రాణం నిలబడుతుంది. అందుకే సామాన్య జనం మాత్రమే కాదు, సెలబ్రిటీలు, ప్రోటోకాల్ ఉన్న రాజకీయ నాయకులు సైతం అంబులెన్స్ వెళ్తుంటే తమ వాహనాలను సైడ్ కి తీస్తూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం రోడ్డుపై అస్సలు కదలరు. అలాంటి దృశ్యాలే సుమన్ టీవీ చేపట్టిన డ్రైవ్ కళ్లకు కట్టాయి. ఏమైంది? ఏమనిపిస్తుంది అమ్మా? వామిటింగ్ వస్తుందా? సరే, ఏం కదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్దాము. మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, రండి. లెఫ్ట్ రైట్ ఏ రూట్ ఉన్నా కూడా సైడ్ జరిగి మనకు మధ్యలో స్పేస్ ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, మనం మధ్యలో స్పేస్ తీసుకొని మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎక్కడ లేదు. బైక్ చూడండి, ఇక్కడ ఎక్కడ అసలు. కార్లో వెళ్లేవారు, ఆటో డ్రైవర్లు, బైక్ పై ప్రయాణించేవారు, ఇలా ఎంతో మంది వాహనదారులు తమ బాధ్యతను మరిచి సైరన్ మోగుతున్న రోడ్డుకు అడ్డు రావడం క్లియర్ గా కనిపిస్తోంది. ఓ బైక్ పై వెళ్తున్న వ్యక్తి అంబులెన్స్ ఆగమని చెప్పి ముందుకు వెళ్లడం విస్మయానికి గురి చేస్తోంది. చాలా వాహనాలు అసలు 108 సైరన్ ను వినిపించుకోకుండా అడ్డు తగులుతూనే ఉన్నారు. ఈ డ్రైవ్ కరీంనగర్ పట్టణంలో చేపట్టిన చాలా ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇలాంటి ఇబ్బందుల కారణంగా ఒక్కోసారి పేషెంట్ ను సమయానికి తీసుకురావటం, తీసుకెళ్లడంలో ఆలస్యం అవుతుందని అంబులెన్స్ సిబ్బంది చెప్తున్నారు. రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు మీకు అడ్డం ఇవ్వక మీతో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? వాళ్ళే మనల్ని అంటే ఎదురుదాడికి వస్తారు సార్. దాడికి వస్తారు, ఎదురుదాడికి ఒక్కసారి అయింది సార్. కాకపోతే అక్కడ మిగతా వాళ్ళు ఉండి అంబులెన్స్ కి దారి ఇవ్వాలండి, వాళ్ళు సమ్ చేసి వచ్చేసాం. అంటే కేసుకి వెళ్తా అంటే ప్రాణాపాయ స్థితిలో పేషెంట్లను తరలించే అంబులెన్సులకు తప్పకుండా దారి ఇవ్వాల్సిందే కదా. కానీ కొందరు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనో లేక నిర్లక్ష్యంగానో ఆ బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నారు. దయచేసి మీ ప్రయాణ సమయంలో అంబులెన్స్ వస్తే దారిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. 100 వాహనాల్లో ఒక 2-3 మాత్రమే సైడ్ ఇచ్చి అంబులెన్స్ కు బాధ్యతయుతంగా జరుగుతూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా చేస్తూ శిక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రాణాలు కాపాడే అంబులెన్స్ కు దారి ఇవ్వండి. మీ వంతుగా మీ బాధ్యతను నిర్వర్తించండి. జై హింద్.